ఇక అప్డేట్ చూస్తే అర్హత లేనోడు అందలం ఎక్కితే అంత ఆగమాగం చేసిందంట అట్లనే ఉంది కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యవహారం. కేంద్ర మంత్రి అన్న సోయి మరిచి వీధి గుండాల్లా నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మహా టీవీ ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సిగ్గు లేకుండా వంతపాడుతున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలు మహా టీవీ ఏబిఎన్ను టచ్ చేస్తే బీఆర్ఎస్ భవన్ అంతు చూస్తామని వీధి రౌడీల్లా బెదిరించాడు. ఆంధ్ర విషపత్రికలకు రక్షణ కవచంలా ఉండాలని బీజేవైఎంకు బండి సంజయ్ పిలుపునిచ్చాడు. ఆంధ్ర మీడియా ప్రాపకం కోసం తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ భవనంపై దాడి చేస్తానని బండి సంజయ్ అంటున్నాడు. మరోమారు తెలంగాణపై తమకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని చాటుకున్నాడు. బండి సంజయ్ దిక్కుమాలిన వైఖరిపై గులాబీ శ్రేణులు క్యాడర్ మండిపడుతున్నాయి. నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అలా. ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్కా ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ ఆదేశించాడు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపట నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్కా దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అలా. ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్కా ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ ఆదేశించాడు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపట నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్కా దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అలా. ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్కా ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి